ఐపీఎల్ వచ్చే సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు బిజీ అవుతున్నాయి. వేలానికి ముందు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. ఈసారి ఆక్షన్ డిసెంబర్లోనే జరిగే అవకాశం ఉంది. ప్లేయర్ల రిటెన్షన్ పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఫ్రాంచైజీలు మాత్రం గేమ్ ప్లాన్ ను సిద్ధం చేసుకుంటున్నట్టుగా చర్చ జరుగుతోంది. గత సీజన్లో ఛాంపియన్ గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఈసారి సరికొత్తగా రెడీ అవ్వాలనే పట్టుదలతో ఉందని తెలుస్తోంది. వచ్చే సీజన్ కోసం కెప్టెన్ ను మార్చడం పక్కా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత సీజన్లో శ్రేయస్ అయ్యర్, గౌతమ్ గంభీర్ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. కేకేఆర్ కు 3వ టైటిల్ వచ్చేలా చేసింది. అయితే మెంటార్ బాధ్యతలను వదిలేసి టీమిండియాకు గంభీర్ హెడ్ కోచ్ అయ్యాడు. ఈసారి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి ఎర్త్ పడేలా ఉందని టాక్ నడుస్తోంది. 2025 సీజన్లో కేకేఆర్ను సూర్యకుమార్ యాదవ్ నడిపించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. గతంలో కోల్కతా నైట్ రైడర్స్ తరపున సూర్య బరిలో దిగాడు. అయితే ఈక్వేషన్స్ కుదరక స్కైని కేకేఆర్ వదిలేసింది. ఇదే విషయంపై గంభీర్ కూడా గతంలో స్పందించాడు. సూర్యను వదిలేసుకున్నందుకు బాధపడ్డాడు. కేకేఆర్ను వదిలేసినప్పటి నుంచి సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్లోనే ఉన్నాడు. ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలకంగా నిలిచాడు. అయితే గత సీజన్కు ముందు కెప్టెన్ను మార్చడంతో స్కై హట్ అయినట్టు ప్రచారం జరిగింది. రోహిత్ శర్మను సైడ్ చేయడం సూర్యకు నచ్చలేదని సోషల్ మీడియాలో డిబేట్ నడిచింది. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుంటే జట్టులోని సీనియర్లను కాకుండా మరో ఫ్రాంచైజీ నుంచి పాండ్యాను తీసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించినట్టుగానూ చర్చ జరిగింది. అప్పటి నుంచి ముంబైని సూర్య వదిలేస్తాడేమోనని అభిమానులు సైతం ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే కేకేఆర్తో టచ్లోకి వెళ్లినట్టుగానూ ప్రచారం ఉంది. కేకేఆర్కు కెప్టెన్గానే ఆఫర్ వచ్చిందని కొందరు అభిమానులు కూడా చర్చించుకున్నారు. అయితే సూర్యకుమార్ యాదవ్ కేకేఆర్లో చేరితే శ్రేయస్ అయ్యర్ను వదిలేసే అవకాశం ఉంటుంది. మరో ఫ్రాంచైజీకి కెప్టెన్గా వెళతాడా లేదంటే ప్లేయర్గానే సేవలు అందిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ముంబై ఇండియన్స్లోని శ్రేయస్ అయ్యర్ చేరే అవకాశం ఉందని కూడా కథనాలొస్తున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ను మెంటార్గా నియమించే ఆలోచనలో నైట్ రైడర్స్ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే రిక్కీని ఢిల్లీ ఫ్రాంచైజీ వదిలేసింది. దీంతో పాంటింగ్పై కేకేఆర్ కన్నేసినట్టుగా గట్టిగానే ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్గా ఉన్న సంగక్కర కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.